ఈ ఎపిసోడ్ మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం స్పష్టంగా చెప్పాలి. మీరిప్పుడు చూస్తున్నది సాధారణంగా దిశల గురించి చెప్పే వీడియో కాదు. ఈ సిరీస్ మొత్తం బాగా రీసెర్చ్ చేసిన సైంటిఫిక్ ప్రిన్సిపల్స్, ప్రాచీన వాస్తు గ్రంథాలు, ఆస్ట్రనామికల్ అబ్జర్వేషన్స్ మరియు మోడర్న్ జియోగ్రఫిక్ రెఫరెన్సెస్ అన్నింటినీ కలిపి తయారు చేయబడింది. ఇంటర్నెట్లో చాలామంది దిశల గురించి సర్ఫేస్ లెవెల్లో మాట్లాడతారు. కానీ ఈ సిరీస్లో దిశలు ఎందుకు పనిచేస్తాయి, ప్రకృతి వాటిని ఎలా నిర్ణయిస్తుంది, సైన్స్ని ఇగ్నోర్ చేస్తే ఎలాంటి తప్పులు జరుగుతాయి అన్నదాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ నార్త్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. కంపస్ అనేది సన్ని కాదు, ఎర్త్ యాక్సిస్ని కాదు, భూమి లోపల ఉన్న ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మాత్రమే ఫాలో అవుతుంది. కంపస్ సూచి ఎటు చూపిస్తుందో ఆ దిశనే మ్యాగ్నెటిక్ నార్త్ అంటాం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ ఒక స్థిరమైన స్థానం కాదు. భూమి లోపల మోల్టన్ ఐరన్ మరియు నికెల్ ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. ఈ కదలిక వల్లే ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారుతుండటం వల్ల మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ ఇయర్ వైజ్ తన స్థానాన్ని మార్చుకుంటుంది. అందుకే కంపస్ చూపించే ఉత్తరం ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా మారుతుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఈస్ట్ అంటే ఏమిటి? కంపస్లో మ్యాగ్నెటిక్ నార్త్కి ఖచ్చితంగా 90 డిగ్రీస్లో ఉన్న దిశే మ్యాగ్నెటిక్ ఈస్ట్. ఇది ట్రూ ఈస్ట్ కాదు. ఇది పూర్తిగా మ్యాగ్నెటిక్ నార్త్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మరో ముఖ్యమైన టర్మ్ వస్తుంది, మ్యాగ్నెటిక్ డిక్లనేషన్. మ్యాగ్నెటిక్ డిక్లనేషన్ అంటే ట్రూ నార్త్ మరియు మ్యాగ్నెటిక్ నార్త్ మధ్య ఉన్న కోణ తేడా. ఈ తేడా ప్రతి ప్రాంతంలో వేరుగా ఉంటుంది, ప్రతి సంవత్సరం కూడా మారుతుంది. అందుకే కంపస్ చూపించే ఈస్ట్ నిజమైన ట్రూ ఈస్ట్కి కొన్ని డిగ్రీలు ఎడమ లేదా కుడివైపు వంగి ఉంటుంది. ఇది నావిగేషన్లో అవసరం. పైలట్స్, సెయిలర్స్ ఈ డిక్లినేషన్ని క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్ చేస్తారు. కానీ వాస్తులో ఇది అవసరం లేదు. ఎందుకంటే వాస్తుకి కావలసింది మ్యాగ్నెటిక్ ఈస్ట్ కాదు, వాస్తుకి కావలసింది ట్రూ ఈస్ట్ మాత్రమే. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, మ్యాగ్నెటిక్ నార్త్ మారుతుంటే ట్రూ నార్త్ కూడా మారుతుందా? సూటిగా సమాధానం లేదు. ట్రూ నార్త్ అనేది భూమి తిరుగుతున్న ఎర్త్ యాక్సిస్ మీద ఆధారపడి ఉంటుంది. ఎర్త్ యాక్సిస్ మన జీవితకాలంలో మారదు. అందుకే ట్రూ నార్త్ మరియు ట్రూ ఈస్ట్ స్థిరంగా ఉంటాయి. మ్యాగ్నెటిక్ నార్త్ మాత్రమే మారుతుంది. అందుకే కంపస్ని ఫైనల్ అథారిటీగా ఎప్పుడూ తీసుకోకూడదు. కంపస్ ఒక సూచన మాత్రమే, రఫ్ చెకింగ్కి సరిపోతుంది, ఫైనల్ డెసిషన్కి కాదు. ఈ సిరీస్లో వచ్చే తరువాతి ఎపిసోడ్స్ మిస్ అయితే ఈ జ్ఞానాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో మీరు పూర్తిగా మిస్ అవుతారు. రాబోయే వీడియోస్లో రియల్ వరల్డ్ ప్లాట్ అనాలిసిస్, ట్రూ ఈస్ట్ అలైన్మెంట్ మెథడ్స్ మరియు వాస్తు బేస్డ్ ప్లానింగ్ క్లారిటీ స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందుకే ఈ సిరీస్ని ఎపిసోడ్ బై ఎపిసోడ్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఈ సిరీస్లోని ప్రతి ఎపిసోడ్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఒక ఎపిసోడ్ మిస్ అయితే కంప్లీట్ పిక్చర్ మిస్ అయినట్టే. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, స్పష్టతను పెంచే, సూపర్స్టిషన్ని తగ్గించే, మనుషులు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేసే జ్ఞానాన్ని షేర్ చేయడం ఎప్పుడూ మంచి పని. ఈ వీడియోని షేర్ చేసినప్పుడు మీరు ఒక వీడియోని మాత్రమే షేర్ చేయడం కాదు, ఒక అవేర్నెస్ని షేర్ చేస్తున్నట్లే. అవేర్నెస్ ఎప్పుడూ జీవితంలో పాజిటివ్ వాల్యూగా తిరిగి వస్తుంది. తరువాతి ఎపిసోడ్లో ఇంకా లోతైన ఇన్సైట్స్ మరియు ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్స్తో మళ్ళీ కలుద్దాం.